అసలే దారుణమైనటువంటి ఒక ఇన్సిడెంట్ ఒరిస్సాలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఒక పాస్టర్‌ని బలవంతంగా పేడ తినిపిచ్చి, వీధుల్లో నడిపించి, టెంపుల్‌కి కట్టేసి, అతన్ని బలవంతంగా పేడ తినిపించినటువంటి ఇన్సిడెంట్ జనవరి 4వ తారీఖు జరిగింది. కానీ, ఇప్పుడు 20 రోజుల తరువాత దాన్ని రికార్డ్ చేసి 20 రోజుల తర్వాత దాన్ని సోషల్ మీడియాలో నిన్న రిలీజ్ చేసి ఆనందం పొందుతున్నారు. అంతే కదండీ! ఒక పాస్టర్‌ని కొట్టి సోషల్ మీడియాలో అతన్ని అతన్ని వీడియోలు రిలీజ్ చేయటం అంటే మరి ఇంకా ఆనందం పొందడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ డిగ్నిటీని మన చేతిలోకి తీసుకునే రైట్ మనకి లేదు. ఒక పర్సన్ని ఒక చికెను మటన్ తినమంటేనే నాకు వద్దు అంటే బలవంతంగా మనం తినిపించకూడదు. అలాంటిది ఆవు పేడని బలవంతంగా అతని నోట్లో కుక్కి తినిపిస్తే బలవంతంగా అది హ్యూమన్ డిగ్నిటీ ఏమవుతుంది? ఈ ఈ యొక్క క్రూయల్ ఇన్‌హ్యూమన్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు కరెక్టు? అది సివిలైజేషను, మోరల్, ఎథికల్‌గా చాలా రాంగ్ అది. ఒక వ్యక్తిని బలవంతంగా పేడ తినిపించడం అనేది. ఓకే. ఒక వ్యక్తి యొక్క శరీరం మీద అతనికే హక్కు ఉంటుంది. వేరే వాళ్ళకి ఏం హక్కు ఉందని ఒక వ్యక్తి మీద శరీరం మీద దాడి చేసేటువంటి హక్కు సైకలాజికల్ టార్చర్, ఇది ఒక పెద్ద టార్చర్ అది. ఎమోషనల్ టార్చర్ అది. ఇది అసలు ఈ మాబ్ వైలెన్స్ అనేది సడన్‌గా ఒక 20, 30 మంది వెళ్ళి ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేది అది బార్బారిక్ ఇన్సిడెంట్ అది. ఏ ఏ రిలీజన్ అయినా సరే హింసను ప్రేరేపిస్తుందని నేనైతే అనుకోవట్లేదు. రిలీజియస్ స్క్రిప్ట్స్‌ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దాడి చేయడం మీద ఇస్లాం టెర్రరిజము అది ఇది అని చెప్తారు, జిహాద్ అని చెప్పి. బట్ ది ఇస్లాం క్లెరిక్స్ వాళ్ళు ఏమంటారంటే మా మతం అసలు హింస చేయమని చెప్పదు. కొంతమంది అపార్థం చేసుకొని వాళ్ళు టెర్రరిజంలోకి వెళ్తున్నారని. సేమ్ లైక్ హిందూ మతంలో కూడా ఏ మతం కూడా హింస చేయమని చెప్పదు. వీళ్ళు కొన్ని వర్సెస్ తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ధర్మ పరిరక్షణ పేరుతోటి వెళ్ళి ఇలా మైనారిటీస్ మీద అతన్ని కర్రతో కొట్టి రోడ్ల మీద నడిపించుకుంటూ పోయి టెంపుల్ కట్టేసి బలవంతంగా పేడను తినిపిస్తాయి. మరి అది ఏమంటారు దాన్ని? ఏ రిలీజన్ అయినా మనం జస్టిఫై చేసుకోగలమా? అది ఇదిగోండి మా మతం ఇలా చెప్పింది ఇలా చేయమని అని ఎవరు మనమేం జస్టిఫై చేసుకోగలమా? చేసుకోలేము. బట్ ఎందుకు చేస్తున్నారు అని అంటే బేసికల్లీ వాళ్ళు మతాన్ని ఫాలో అవుతారని నేనైతే అనుకుంటలేదు. ఎందుకంటే ప్రతి మతం కూడా మన ఎదుటి వ్యక్తిని గౌరవించమని చెప్తుంది. ప్రతి మతం కూడా మంచిని బోధిస్తుందే తప్ప ఏ మతం కూడా చెడుని బోధించుదని నేను నమ్ముతాను. ఓకే, అన్ని మతాలని. అసలు సివిలైజ్డ్ సొసైటీ ఎటుపోతుంది? ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు సరే పోలీసులు వ్యవస్థలు చూస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఓట్ బ్యాంకు వాళ్ళ గురించి పెడితే రేపొద్దున ఓట్లు వేయరామని లోకల్ ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్ ఓట్ బ్యాంక్ మెజారిటీ ఓట్లు పోతాయని చెప్పి మైనారిటీ మీద పడటం, బలవంతుడు ఓటేయడని చెప్పి బలహీనలను పడటము, ఇది జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ ఆపాలంటే ఇప్పుడు సివిలైజ్డ్ సొసైటీ మారాలి. సొసైటీ మారి ఇది తప్పు అని సొసైటీకి అనిపించినప్పుడు అరే మనం ఓట్ బ్యాంక్గా తీసుకోకూడదు, దీన్ని ఒక మైనారిటీ మీద అటాక్ చేసినా కూడా అది తప్పుగా భావిస్తున్నాము, మేము ఓటేయము అని చెప్పి మెజారిటీ బెదిరించినప్పుడు, మైనారిటీ మీద అటాక్ చేస్తే మేము ఓటేయమని మెజారిటీ బెదిరించినప్పుడు ఆ రోజు సొసైటీ సివిలైజ్డ్ అయినట్టు అర్థం. ఎందుకంటే అది హ్యుమానిటీ, మానవతావాదులుగా మారారు అని, మెజారిటీ అని ప్రజలు మానవతావాదులుగా మారారు అని అర్థం. ఓకే, ఇప్పుడు రైట్ టు లైఫ్, డిగ్నిటీ, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇవన్నీ కూడా ఒక మనిషికి ఉన్న ఫండమెంటల్ హక్కుల్ని కలరాసి మనం ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే తెలీదు. అన్యాయం. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇన్సిడెంట్ చెప్తున్నాను. జనవరి 4వ తారీఖు 2026 పరాంగ్ విలేజ్ ఆఫ్ దెన్ఖాడ్ డిస్ట్రిక్ట్, ఒడిశాలో, ఈస్టర్న్ స్టేట్ ఇన్ ఇండియాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఒక పాస్టర్ని బిపిన్ బిహారీ నాయక్, ట్రైబల్ అర్థమవుతుంది మనకి, ఈజ్ అ ట్రైబల్, బిపిన్ బిహారీ నాయక్, ట్రైబల్ పాస్టర్, వాజ్ ద మెయిన్ విక్టిమ్. ఇదొకటి కూడా నాకు చాలా డౌట్ ఉంది. ఏ రోజు కూడా ఒక రిచ్ పాస్టర్ని, బెంజ్ కార్లో తిరిగేటువంటి ఒక పెద్ద పాస్టర్ని, ఢిల్లీ, ముంబైలో ఉన్నటువంటి ఒక పెద్ద బిషప్ని ఇలా బలవంతంగా తీసుకెళ్ళి టెంపుల్కి కట్టేసి పేడ తినిపించిన ఇన్సిడెంట్ నేను ఎప్పుడు చూడలేదు. ఇలా ట్రైబల్స్ని, పేదల్ని, దళితుల్ని, పూరుగుడిసెల్లో ఉండేటువంటి పేదలకు బడుగు బలహీన వర్గాలని, బలహీనంగా ఉన్నటువంటి ఏమీ చేయలేడు అనేటువంటి ఒక పేద పాస్టర్ని పట్టుకొని చేస్తారు తప్ప కల్చర్డ్ రిచ్
అండ్ ఫారెన్ ఫండెడ్ అంటే వాళ్ళని చేయమని నా ఉద్దేశం కాదు. అంటే ది ది ప్రపోర్షనేట్ అటాక్స్ ఆన్ ది రిచ్ పాస్టర్స్ అండ్ ది ప్రపోర్షనేట్ అటాక్స్ ఆన్ ది పూర్ పాస్టర్స్ అండ్ ట్రైబల్ అండ్ దళిత్ పాస్టర్స్ చూస్తే 99:1 ఉంటుంది. 99% of attacks on these pastors and they are from Dalit, tribal, poor families from villages. అంటే ఇది వన్ కైండ్ ఆఫ్ ఐ డోంట్ థింక్ నేను ఇది రిలీజియస్గా భావించలేను. ఇది బలవంతుడు బలహీనుడి మీద వాడు బలహీనతను చూసి అటాక్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఓకే, బిపిన్ బిహారీ నాయక్ అనే ఒక వ్యక్తి మీద వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక పాస్టర్ ఆ ఇంట్లోనే చర్చ్ కూడా లేదు అతనికి, ఇంట్లోనే ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది వచ్చారు చుట్టుపక్కల ప్రార్థన చేసుకొని, వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే సడన్గా 15 నుంచి 40 మంది సడన్గా వచ్చారట, ఇంట్లోకి వెళ్ళారట, కొట్టడం మొదలెట్టారట అందరినీ. ఆ పాస్టర్నే కదా, ఆ పాస్టర్ ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు మొత్తాన్ని కొట్టడం, సడన్గా 40 మంది వచ్చి దాడి చేశారు, అందరినీ పిచ్చి పిచ్చి కొట్టడం మొదలెట్టారట ఇంట్లో. వాళ్ళందరిని కొట్టిన తర్వాత అప్పుడు మెయిన్ టార్గెట్ పాస్టర్. ఆ పాస్టర్ని కర్రలు తీసుకొని పిచ్చిగొట్టుడు కొట్టారట, స్లాప్ చెంపదెబ్బలు కొట్టారట అతన్ని. ఓకే, తిలకం పెట్టారట, రెడ్ సింధూర్ పెట్టారట, పెట్టి చెప్పులు దండేశారట, మొత్తం అతనికి మెడలు దండేసి ఆ విలేజుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్ళి ఒక టెంపుల్ దగ్గర తీసుకెళ్ళి టెంపుల్ కట్టేసి బలవంతంగా పేడ తినిపించారు. అది ఇన్సిడెంట్. ఓకే, ఇది ఒక వ్యక్తిని కర్రలతో కొట్టి, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్న అందరిని కొట్టి, తర్వాత పాస్టర్ని కర్రలతో కొట్టి, అతనికి చెంపదెబ్బలు కొట్టి, అతన్ని ఏమంటారు తిలకం దిద్ది, అతన్ని మెడలో చెప్పులు దండేసి రోడ్ల మీద నడిపించుకుంటూ పోయి ఒక గుడికి కట్టేసి బలవంతంగా పేడ తినిపించారు. అంటే ఆ తర్వాత జై శ్రీరామ్ అని చెప్పి స్లోగాన్స్ ఇచ్చారు. ఇంకా అది అల్టిమేట్గా దే విల్ ఫైనల్లీ దే డూ దట్ జై శ్రీరామ్. ఓకే, ఐ డోంట్ థింక్, నేను అందుకే గతంలో చాలాసార్లు చెప్పాను ఏంటంటే ఐ డోంట్ థింక్ లార్డ్ శ్రీరామ్కి కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళ మీద నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నది. శ్రీరాముని యొక్క క్యారెక్టర్లు ఎక్కడ కూడా నేను నెగిటివ్ ఆస్పెక్ట్ చూడలేదు. అన్లెస్ ఈ యుద్ధం చేశాడు అనేటువంటి సీత కోసం యుద్ధం చేశాడు అనేటువంటి ఒక అదొక్కటే తప్ప, అది ధర్మయుద్ధం అంటారు వీళ్ళే. యుద్ధం అనేది ధర్మం ఆ రోజు, ఎందుకంటే ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకునే వాళ్ళు ఆ రోజుల్లో. అది తప్ప దెర్ ఇస్ నో నెగిటివ్ ఆస్పెక్ట్ ఫ్రమ్ లార్డ్ శ్రీరామ. బట్ వీళ్ళు ఇంత వైలెన్స్ చేసి లార్డ్ జై శ్రీరామ్ అంటారు. అది దట్స్ వైట్ మేబీ శ్రీరాముడు కూడా యాక్సెప్ట్ చేయడానికి నేనైతే అనుకుంటున్నా. అంటే ఆ శ్రీరాముడిని వర్ణించినటువంటి విధానం రామాయణంలో ఆ క్యారెక్టర్ని చూస్తే ఐ డోంట్ థింక్ ఈవెన్ లార్డ్ శ్రీరామ్ విల్ యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్ అండ్ మైనారిటీస్. ఓకే, నేనైతే అనుకోవట్లేదు. ఓకే, సరే, శ్రీరాముడు గారు ఇప్పుడు లేరు, ఆయన పేరు వాడి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. మరి ఆయన ఉంటే మరి ఆయన ఎంకరేజ్ చేసేవాడా లేదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. మోరోవర్ ఏంది ఇప్పుడు అతను ఎందుకు అటాక్ చేశారు అతని మీద అంటే, మత కన్వర్షన్ చేస్తున్నాడు. విలేజ్లోకి వచ్చి మత కన్వర్షన్ చేస్తున్నాడు. మత కన్వర్షన్స్ చేసుకోవచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, మతం గురించి చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీలాగానేనండి. బీజేపీ క్యాంపెయిన్కి వెళ్తుంది, కాంగ్రెస్ క్యాంపెయిన్కి వెళ్తుంది, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తారు. ఎవరు క్యాంపెయిన్ వాళ్ళు చేసుకుంటారు. అల్టిమేట్గా ప్రజలు ఎవరికి ఓటేస్తారని వాళ్ళ ఇష్టం. సో మనకి అది ఫండమెంటల్. అలాగే మతాలకు కూడా మీ ఇష్టం వచ్చినటువంటి మీరు ఒక పొలిటికల్ పార్టీని ఎలా ప్రచారం చేసుకుంటారో అలా మీ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని ఫండమెంటల్ రైట్ ఉంది భారతదేశంలో. మీరు వచ్చి లేదు ఇక్కడ మీరు ఇప్పుడు పొలిటికల్ పార్టీ అదే గతంలో క్యాంపెయిన్ చేసేటప్పుడు ఇదిగో టీడీపీ వాళ్ళు మా గ్రామం రావడానికి లేదు, మేమందరం వైసీపీ వాళ్ళమి, ఇదిగో వైసీపీ వాళ్ళు మా ఊర్లో రావడానికి లేదు, వీళ్ళంతా టీడీపీ ఓటర్స్ అని చెప్పి అలా అంటే అది జరిగేది కాదు కదా. అది పోలీసులు ఒప్పుకోరు కదా అట్లా. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఈ మతాల్లో ఏంటంటే ఈ గ్రామంలో అందరూ హిందువులు ఉన్నారు, మీరు క్యాంపెయిన్ చేయకూడదు, అది కూడా కరెక్ట్ కాదు. అది ఓకే, వాళ్ళు వచ్చి క్యాంపెయిన్ చేసుకొని పోతారు, ఇష్టం ఉంటే మారుతారు, లేకపోలేదు. మీరు కూడా క్యాంపెయిన్ చేయాలి, మారవద్దు. ఇప్పుడు ఎలా చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి మేము మంచోళ్ళు మాకు ఓటు ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు లేదంటే మేమే మంచోళ్ళు మాకు ఓటు ఏంటి, ఇది ఫండమెంటల్ రైట్ ఉంది కదా, అది అందరూ చేసుకోవాలి కానీ అటాక్ చేయకూడదు కదా. ఓకే, సరే, ఇది అటాక్ జరిగిన తర్వాత ఇది రెగ్యులర్గా జరిగేది ఏంటి, ఒక ఫార్మల్గా ఊరికే ఏదో కొట్టారు కాబట్టి భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఫార్మల్ ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ పెట్టి ఆ 15-40 మందిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు కొట్టారా అంటే
వాళ్ళు అక్కడ కూర్చొని మా ధర్మాన్ని పోగొట్టారు సార్ అని చెప్పి వాళ్ళు కూర్చొని చెప్తారు పోలీస్ స్టేషన్‌లో. సరే సార్ అని పంపించేస్తారు. ఇప్పుడు దాన్ని వాళ్ళు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఇప్పుడు అదే జరిగింది. ఫార్మల్ ఎఫ్ఐఆర్ పెట్టారట వాళ్ళ మీద. పోలీస్ స్టేషన్‌కి పిలిచారట. ఎందుకు కొట్టారు అంటారు. ఏందంటే మన 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 హిందువులు మొత్తాన్ని క్రైస్తవులుగా మారుతున్నాడు అతను అని ఏదో చెప్తారు పోలీస్ స్టేషన్‌లో. దెన్ ఆ పోలీసుకు మరి వాళ్ళు యాక్షన్ తీసుకోరు, వదిలేస్తారు. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో వదిలినప్పుడు ఇదేమవుతుంది, దిస్ బికమ్స్ ఏ బూస్టింగ్ ఫర్ అదర్ విలేజెస్. వేరే ఇంకొక ట్రైబల్ విలేజ్‌లో, ఇంకొక దళిత కాలనీలో ఇలాగ పాస్టర్‌ని పట్టుకొని కొడతారు అప్పుడు. ఎందుకు ఒకసారి నువ్వు జరిగిన ఇన్సిడెంట్‌ని మీరు యాక్షన్ తీసుకోలేదు కదా! సో, ఆబ్వియస్లీ దే ఆర్ లెడ్ టు డూ అనదర్ అటాక్ ఆన్ అనదర్ క్రిస్టియన్ పాస్టర్ రైట్? సో, ఈ కాథలిక్ బిషప్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా వాళ్ళేం చేస్తారు, ఈ కాథలిక్ బిషప్‌లు వీళ్ళందరూ కూడా రోజు నరేంద్ర మోడీ గారిని కలుస్తారు చూసారా? నరేంద్ర మోడీ గారిని కలిసి వాళ్ళు ఫోటోలు తీసుకొని, మేము నరేంద్ర మోడీ గారికి చెప్పాము మా మీద అటాక్స్ తగ్గించమని. ఓకే ఓకే అన్నారు. క్రిస్మస్ రోజు వచ్చి 4 గంటలు చర్చిలో ఉన్నారు. అదే రాజదీప్ సర్దేశాయ్ గారు అన్నారంటే, ఏమంటే మోడీ గారు 4 గంటలు మీరు వెళ్ళి చర్చిలో నిలబడే కూర్చొని క్రిస్మస్ రోజు క్రైస్తవుల్ని నేను గౌరవిస్తానని మిమ్మల్ని మీరు చెప్పుకునే బదులు 2 నిమిషాలు టీవీలో కూర్చొని మీ యొక్క టీంకి అటాక్ చేయొద్దు, ఎవరుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఒకవేళ అబ్జెక్షన్ జరుగుతున్నట్టుంటే ఇల్లీగల్గా పాస్ టైం చేస్తుంటే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయండి, కానీ అటాక్ చేయొద్దని 2 నిమిషాలు నువ్వు స్పీచ్ ఇస్తే ఆగుతారని రాజదీప్ సర్దేశాయ్ అన్నాడు. నరేంద్ర మోడీ గారు చెప్పరు, ఆయన జస్ట్ చర్చకు వచ్చి వెళ్ళిపోతారు. నేను అందరి ప్రధానమంత్రిని అని చెప్పి ఒక కలర్ ఇవ్వడానికి. బట్ ఇవి గ్రౌండ్ లెవెల్లో అటాక్ జరుగుతున్నాయి. సో ఎవరేం చేయగలరు, ఇప్పుడు పాస్టర్ అసోసియేషన్లు వీళ్ళు ఇవి మేము ఖండిస్తున్నామని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుతారు, అంతే కదా. అంతగానే ఏం చేయగలరు వాళ్ళు? పోలీస్ యాక్షన్ తీసుకోరు, స్లోగా యాక్షన్ తీసుకుంటారు, ఎఫ్ఐఆర్ పెడతారు, కానీ అరెస్ట్ చేయరు. అదే ఒకవేళ మైనారిటీస్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ మీద ముఖ్యంగా ముస్లిమ్స్ అనుకోండి, ముస్లిమ్స్ మీద ఒక చిన్న వైలెన్స్ క్రియేట్ చేస్తే టెర్రరిస్ట్ యాక్ట్ల మీద చట్టాలు పెట్టేస్తున్నారు. పెట్టేసి విద్యార్థులను కూడా బయటకు రాకుండా చేశారు. ఓకే, బట్ ఇవి అటాక్స్ కదా, ఇవి డైరెక్ట్గా. బట్ ఇక్కడ స్లో యాక్షన్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్, బికాస్ ఇస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. నేను అందుకే చెప్పిందంటే సివిలైజ్డ్ సొసైటీ మారినప్పుడు ఇదిగోండి మైనారిటీస్ హ్యూమన్ రైట్స్ అనేది ఎవరైనా సరే, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా, మనుషుల యొక్క మానవత్వాన్ని మనం అటాక్ చేయకూడదు, డిగ్నిటీని కాపాడాలని సొసైటీ సివిలైజ్డ్ అయినప్పుడు వీళ్ళే ఎందుకు కొడుతున్నావు ఆ పాస్టర్ని అని ఒక హిందువుకి అనిపించిన రోజు, ఒక పాస్టర్ని కొడుతున్నప్పుడు ఒక హిందూ పక్కన ఉన్న హిందూకి జాలేసి అరే ఎందుకు కొడుతున్నావు ఆ పాస్టర్ని అడిగిన రోజు ఆ రోజు మనం సివిలైజ్డ్ అయినట్లు లెక్క. ఓకే, నేను అదే అంటుంది. ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరిగినాయి. ఒడిశాలో పాస్టర్ని జనవరి 2026లో ఇది దంకెట్ డిస్ట్రిక్ట్లో జరిగింది నిన్న ఇన్సిడెంట్. గతంలో మహారాష్ట్రలో ఒక పాస్టర్ని కొట్టారు 2025లో. ఇలానే సోలాపూర్లో మాబ్ వెళ్ళి పాస్టర్ని కొట్టారు, ఫిజికల్గా అటాక్ చేశారు. ఇక మనకు డిసెంబర్ 2025 క్రిస్మస్ రోజు ఏం జరిగింది, పెద్ద చర్చే జరిగింది దాని మీద. విపరీతంగా అటాక్స్ చేశారు. ఎప్పుడు కూడా పండగ చేయలే, క్రిస్మస్ రోజు ఈసారి పండగ చేశారు. యాంటీ కన్వర్షన్ లా చేశారు. రాజస్థాన్ 2025లో యాంటీ కన్వర్షన్ లా చేశారు. అది దారుణమైనటువంటి ఇన్సిడెంట్. 2025లో ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అక్కడ రాజస్థాన్లో యాంటీ కన్వర్షన్ లా చేసిన తర్వాత. చాలా కేసులు పెట్టారు. రీసెంట్గా సుప్రీంకోర్టు చెప్పింది, అంటే యాంటీ కన్వర్షన్లో వేసి అట్లాంటి కేసులు పెట్టొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు తిట్టింది వాళ్ళని. అయినా సరే అట్లాంటి కేసులు పెట్టేస్తున్నారు. ఈ బైబిల్ని కాల్చారు, చర్చిని అటాక్ చేశారు 2025లో ఛత్తీస్గఢ్లో. మన రీసెంట్గా నాగ్పూర్లో కేసు పెట్టారు జనవరి 1వ తారీఖున. కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక నలుగురిని, కేరళ నన్స్ని అటాక్ చేశారు అదే ఛత్తీస్గఢ్లో 2025లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒక బస్సుని పగలగొట్టారు కదా రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోనే. ఓకే, ఛత్తీస్గఢ్లో ఒక పాస్టర్ని యాంటీ కన్వర్షన్ లా కింద అతన్ని అరెస్ట్ చేస్తే అక్కడ కేరళ నుంచి చీఫ్ మినిస్టర్ లెటర్ రాశాడు. ఓకే, సో అట్లాగా ఒడిశాలో ఒక పాస్టర్స్ చాలామంది అండ్ యాంటీ కన్వర్షన్ లా కింద బుక్ చేశారు. ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు కొద్దిగా మన ప్రభుత్వం కదా అని చెప్పేసి పోలీసులు మనకి హెల్ప్ చేస్తారని చెప్పి అటాక్స్ చేస్తున్నారు, ఎక్కువగా చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్లో. పోలీసుల నుంచి స్లో రెస్పాన్స్ రాకటం, ఏదో ఫార్మల్గా కంప్లైంట్స్ తీసుకొని ఫార్మల్గా ఎఫ్ఐఆర్లు పెట్టి
వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి 10 నిమిషాలు కొట్టొద్దని చెప్పేసి పంపిస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరూ వెళ్తారు మోడీ గారిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని ధర్నాలు చేస్తారు. మా మైనార్టీస్ మీద దాడి చేయొద్దు అంటారు, రిప్రజెంటేషన్ ఇస్తారు, రిఫరెండాలు ఇస్తారు. ఏం చేస్తారు అంతకంటే? ఏం చేస్తారు మైనార్టీస్ అంతకంటే? ఏం చేయలేరు. ఓకే. మళ్ళీ వీళ్ళు వేసేటువంటి ఆ యొక్క మైనారిటీస్లో మళ్ళీ వాళ్ళకే కదా ఓటేస్తున్నారు. ఇప్పుడు మేఘాలయలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి క్రిస్టియన్స్, మేఘాలయ మొత్తం క్రిస్టియన్స్, బీజేపీతో పొత్తులో ఉన్న క్రిస్టియన్స్, వాళ్ళు మోడీ గారు ప్రభుత్వం నిలబెడుతుంది క్రిస్టియన్సే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్లస్ చంద్రబాబు నాయుడు అందరూ కూడా మోడీకి సపోర్ట్ చేస్తున్నారు. అందరు క్రిస్టియన్స్, 25-26% క్రిస్టియన్స్. మోడీ గారి గవర్నమెంట్ నిలబెడుతుంది వీళ్ళే, క్రిస్టియన్సే. ఆడ పక్క కేరళలో అఫ్కోర్స్ ఇండియా బ్లాక్, గోవాలో మొత్తం క్రిస్టియన్సే. మోడీ గవర్నమెంట్ నిలబెడుతుంది క్రిస్టియన్స్, గోవా బీజేపీ గవర్నమెంట్. ఓకే. ఈ క్రిస్టియన్సే మోడీ గారి గవర్నమెంట్ నిలబెడుతున్నారు, వాళ్ళ మీదే దాడులు జరుగుతున్నాయి. బట్ అది క్రిస్టియన్స్ మళ్ళీ వచ్చి మా మీద కొడుతున్నారు అంటే ఇంక మనం ఈ అట్లీస్ట్ సరే ఇప్పుడు ఎవరికి ఓటేయాలని మనం ఫోర్స్ అయ్యకూడదు. ఇవాళ నేను క్రిస్టియన్ కాబట్టి బీజేపీకి ఓటేయకూడదు అని చెప్పే రైట్ మనకు లేదు. నీకు నచ్చి ఉండవచ్చు, ఓకే, ఎస్ మోడీ గారు మంచి లీడర్ అన్నప్పుడు మీరు ఓటేసినప్పుడు అక్కడికి వెళ్ళి చెప్పుకునేటట్టు ఉండాలి. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి క్రిస్టియన్స్ ఓట్లు వేశారు. వీళ్ళు క్రిస్టియన్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే దేశవ్యాప్తంగా మాకు ఓట్ బ్యాంక్ ఎక్కువ, క్రిస్టియన్ ఓట్ బ్యాంకు, దేశవ్యాప్తంగా క్రిస్టియన్స్ మీద, మైనారిటీస్ మీద గొడవలు జరుగుతున్నాయి, దయచేసి మీరు చేయొద్దని ఒక మాట చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటట్టు ఉండాలండి. అలా ఇన్ఫ్లుయెన్స్గా చేయగలిగినప్పుడు, చేయించుకోలేనప్పుడు ఇంక మీరు వేస్ట్ కదా మైనారిటీస్. ఓకే. సో అదేమంటే ప్రతి పాస్టర్ ఒక పార్టీ పెడతాడు, ప్రతి పాస్టర్ ఒక పార్టీ పెట్టి నాకు ఓటు ఏంటండి, అందరు కలిసి ఒక యునానిమస్గా ఉండలేరా, ఒక ప్యాటర్న్తో కలుసుకోలేరా, ప్రతి ఒక్కడు పార్టీ పెడతాడు. ఇవన్నీ జరగబాయి. ఇదంతా కూడా ఏంటంటే ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. అదే నేను దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు జస్ట్ పొలిటికల్గా మా మీద దాడి చేయొద్దు అని చెప్పి మీరేం దాడి చేయట్లేదు కదండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మీరు దాడి చేయొద్దని, తిరిగి కొట్టొద్దని, అటాక్ చేయకూడదని, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మీ బైబిల్ చెప్తుంది. మీ బైబిల్ చెప్పినప్పుడు మీరు ఎలాగ చేయనప్పుడు మీరేం చేయాలి? ప్రొటెక్ట్ చేసుకోవాలి. చట్టాలు ఉన్నాయి, లా ఉన్నాయి, పొలిటికల్ పవర్ ఇచ్చాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓటు హక్కు ఇచ్చాడు. ఓటు హక్కుని మొత్తం కూడా ఉపయోగించుకొని ఇదిగోండి మైనారిటీస్ మీద మీరు దాడి చేస్తే కరెక్ట్ కాదు అని చెప్పేసి చూడాలి. ఓకే. మీరు జాగ్రత్తగా మీ ఓటు ఎటు వెళ్తుంది, ఎవరికి వెళ్తుంది, అల్టిమేట్గా ఎక్కడ ల్యాండ్ అవుతుంది మొత్తం చూసుకొని జాగ్రత్తగా మీరు ఓటు వేయకపోతే అప్పుడు కొద్దిగా తగ్గుతాయి. అరే వీళ్ళు ఓటు వేయరు ఏమో అని భయం వచ్చిన రోజు కొద్దిగా మీ మీద దాడులు జరుగుతాయి. అది నా ఉద్దేశం అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.